హైదరాబాద్లో జరిగిన ఫార్ములా 1 రేసుకు సంబంధించి అవినీతి జరిగిందని పరిపాలనా శాఖకు సంబంధించి దాంతోపాటు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 54.88 కోట్లు నాటి ప్రభుత్వం దారాదత్తం చేసిందనే కేసులో ఈరోజు మరోసారి ఏసీబీ విచారణ కేటీఆర్ అయితే హాజరవడం జరిగింది. నందినగర్ నుంచి ఆయన నివాసం నుంచి బయలుదేరిన ఆయన భారీ ర్యాలీగా ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో తనను కూడా జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందని, ఎంత కక్ష సాధింపు ధోరణులకు పాల్పడ్డా కానీ భయపడేది లేదు, జైలుకు పంపుతున్నారు, జైలుకు పంపినా కానీ ఎలాంటి ఉద్యమాలైనా చేస్తాము. ఎందుకంటే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీనే బీఆర్ఎస్కి ఉద్యమాలు కొత్త కాదు, జైలుకు కొత్త కాదు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పెడుతున్న ఈ కేసులు కూడా కొత్త ఏమి కాదు, గతంలో కూడా కేసులు పెట్టించుకున్నాము. రేవంత్ రెడ్డి సర్కారు కేసుల దూరంలోనే వెళ్తుంది. ఫార్ములా 1 రేసింగ్ వల్ల తెలంగాణ ఖ్యాతి పెరిగింది, దాంతోపాటుగా హైదరాబాద్ ఖ్యాతి పెరిగింది. మీరు నిర్వహించిన మిస్ వరల్డ్ వాటి వల్ల ఎలాంటి ఖ్యాతి పెరగలేదు, దానితో పాటుగానే తెలంగాణ ఖ్యాతి మరింత దిగజారిపోయిందని సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కాళేశ్వరం సంబంధించి కానీ, లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, ఏదైనా కానీ గతంలో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, దీంతో పాటుగా బీఆర్ఎస్ వంత పలుకుతుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పేసి కేటీఆర్ సంచలన ఆరోపణలు అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ రెండోసారి ఈరోజు ఆయన విచారణకు హాజరైన నేపథ్యంలో ఈసారి జరిగే విచారణలో ఎలాంటి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని ఏసీబీ పక్కాగా ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే నాటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, దాంతోపాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ, పరిపాలనా శాఖ నుంచి కానీ, ఆర్థిక శాఖ నుంచి కానీ ఎలాంటి అప్రూవల్ లేకుండా 55.88 కోట్లు సంబంధించి ఎలా ఫండ్స్ రిలీజ్ అయినాయి, ఫండ్స్ ఎవరు రిలీజ్ చేశారు, కేటీఆర్ చెప్పడంలోనే, అంటే నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, నోటి మాట ద్వారా చెప్పడం ద్వారా ఫండ్స్ రిలీజ్ చేశారా, లేదంటే ఎవరు చెప్పారు, ఎవరు చెప్పబట్టి మీరు అన్ని కోట్లు ఎలా రిలీజ్ చేశారనే దానిపైన ఏసీబీ స్పెషల్గా అయితే ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా దానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి లై డిటెక్టర్ పరీక్షకు కూడా నేను రెడీగా ఉన్నాను, సో అరెస్ట్ చేసినా కానీ ఎలాంటి చేసినా కానీ మేమైతే భయపడేది లేదు, ఇందులో ఎలాంటి అక్రమం జరగలేదు, దీనివల్ల ప్రభుత్వానికి లబ్ధే జరిగింది, ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరింది, తెలంగాణ ఖజానాకు భారీగా నిధులు వచ్చాయని చెప్పి ఆయన వర్షన్ వినిపిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి కూడా భారీగానే కౌంటర్లు దొరుకుతున్నాయి. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మిగిలిన వాళ్ళు కానీ మాట్లాడుతూ కేటీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కానీ అవినీతి పాలన జరిగింది, కుటుంబ పాలనలో అవినీతి పాలన బాగా జరిగిందని చెప్పేసి వారు విమర్శించడం జరిగింది. ఏది ఏమైనా కానీ తెలంగాణ పాలిటిక్స్ కొద్దిగా హీట్ ఎక్కాయి. మొన్న కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కానీ, ఇప్పుడు ఫార్ములా 1 రేసులో కేటీఆర్ విషయం అయినా కానీ, మొత్తానికి ఏసీబీ సంబంధించి కానీ, లిక్కర్ స్కామ్ సంబంధించి కానీ ఏదైనా కానీ తెలంగాణ పాలిటిక్స్ చాలా హీట్గా సాగుతున్నాయి. చూడాలి మరి సాయంత్రం లోపు కేటీఆర్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందో. మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.